ఒక ప్రళయకాలంలో నశిస్తాయని చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ ఒక ప్రళయకాలంలో నశించినప్పుడు ఈ పాపుల పరిస్థితి ఏమిటి అంటే, ఈ పాపులు ప్రళయాంతం వరకు వాళ్ళ శక్తి ఉంటుంది, తరువాత మళ్ళీ ఈ విధంగా వీళ్ళు జన్మిస్తారు. అంటే ఒక సాధారణమైన స్త్రీ గొప్ప పవిత్ర లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆవిడ పుణ్యముతో వాళ్ళ వంశంలోని వారందరినీ స్వర్గప్రాప్తి ఇవ్వగలరు. అంతేకనా, మనకి సీతమ్మని చూశాడు దశరథుడు. సీతమ్మని చూసి ఆ స్వయంవరానికి వచ్చినప్పుడు కైకమ్మ అనుకుంది, ఆయన ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నటువంటి ఒక జనక మహర్షి, ఆయన రాజు కాదు మహర్షి, ఆయన పోయి అలాంటి మహర్షి కూతురిని తెలిస్తే ఈ భజన చేసుకోవాల్సిన మన రాముడు మంచి ధీటిసారి బాగా ధీర శరీరం ఉన్నవాడు, వీడికి ఏదైనా మంచి రాజ్యంలో ఉన్న ఒక అమ్మాయిని తెచ్చి పెడిచారు కానీ ఆయన ఎప్పుడో రామకృష్ణ అంటాడు. అలాంటి ఆ కూతురు వద్దనింది ఆవిడ. కైకమ్మ వద్దనింది, కైకమ్మ ఆ సంబంధం వద్దనింది, అందుకే స్వయంవరానికి కూడా పంపవద్దు అనుకుంది. కానీ ఈవిడ ఇలా అంటుంది, ఈవిడ మాట వింటాడు దశరథుడు అనుకున్నాడు. విశ్వామిత్రుడు యాగ రక్షణకని చెప్పి ముందు కానీ అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా యాగరక్షణకని తీసుకొచ్చాడు, తాటకి మారిచ వధ చేశాడు. వీళ్ళని మీకు ఒక ధనుసు చూపిస్తారండి అని తీసుకుని వెళ్ళాడు. అలా ధనుసుని అక్కడ చేయడం జరిగింది. అయితే ధనుసుని ఎత్తి వినడం జరిగింది కాబట్టి ఇప్పుడు స్వయంవరంలో గెలుపు పొందాడు. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి గురించి పెళ్లి చేసుకోవాలని అక్కడ స్వయంవరం అయిపోయింది. గబగబా సీతామాత వచ్చింది మాల వేయడానికి. ఆగు నేను వచ్చింది ఈ స్వయంవరంలో దీన్ని వించడం అనుకోలేక, అంటే దీన్ని చూడ్డానికే నేను వచ్చాను. ఇక్కడ పరిస్థితి, ఇక్కడ దాన్ని ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది, దానికి అవమానం జరుగుతుంది, మీ నాన్నగారికి అవమానం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నేను చేశానే తప్ప నేను పెళ్లి చేసుకోవాలని మాత్రం కాదు. ఒకవేళ నిజంగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా తల్లిదండ్రుల అనుమతి కావాలి. కాబట్టి ముందు మా నాన్నగారికి నా తల్లిదండ్రులకి అనుమతి పంపించాను. అంటే అప్పుడు దశరథుడికి ముందుగానే తెలుసు, దశరథుడు కూడా జ్ఞానం ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు. అలా గబగబా వచ్చాడు, చూశాడు సీతమ్మని. అబ్బా ఎంత అంటే అందం కాదు అక్కడ, ఆ లోపల ఉన్న గుణం, ఆ గుణానికి మోహితుడైపోయాడు. ఆయన మోహితుడైపోయి మిగతా 3 ఆడపిల్లలను చూశాడు. ఈ 4 ఆడపిల్లలని నా ఇంటి కోడలుగా చేసుకుంటే మేము తరిస్తాము అని పెళ్లి చేసుకున్నాడు. అందుకే మామగారు చూడాలి వెళ్ళి కోడలు, ఇది అన్నమాట. అయితే అత్రి ఇక్కడ చెప్తున్నాడు, అంటే ఒకవేళ ఉత్తమ స్త్రీ, ఉత్తమమైనటువంటి కన్య ఒకరి ఇంటికి వెళితే ఆ కన్య వల్ల ఆ యొక్క వంశము స్వర్గప్రాప్తి పొందుతుంది. ఒక సామాన్య పవిత్రమైనటువంటి ఒక స్త్రీ, పతివ్రత అయినటువంటి ఒక స్త్రీ తన గాజుతో సూర్యుడిని ఆపగలిగింది. మనకి తెలుసు కదా, ఆవిడకి ఏమీ రాదు సుమతి. ఇదండి అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయమాత ఏమి చేసింది, స్త్రీమూర్తులనే పసిపాపులుగా తన పాతివ్రత్యము తాము ఏ మంత్రంతో చేయలేదు. నేను నిజంగా మా యొక్క ధర్మపత్ని అయి ఉంటే కానీ ఒక స్త్రీ భర్తను వంచి కుటుంబ వ్యవస్థను ధిక్కరించినట్లయితే వారి సద్గతి వేరేలా ఉంటుంది. ఈ ధనుంజయుడి యొక్క తల్లి యవ్వనములో భర్తను మితిమీరించి, కానీ ధనుంజయుడు ఒక శివ యోగి సాంగత్యము చేత ఇలా మారాడు అని చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క ధనుంజయుడికి మరు జన్మలో కాశీ పుట్టుక, కాశీలో మోక్షం దొరికింది, ఇది మనకి చెప్పాడు. అయితే ఇక్కడ వరకు మనం చెప్పుకుందాం. రేపు వారణాసి మహిమ చెప్తాను నేను. అసలు మన వారణాసి క్షేత్రం అంటే ఎలా వచ్చింది, ఈ వారణాసి క్షేత్ర మహిమ అనేది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్.